ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో దునియా. వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ హ్యాక్ జరిగిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో మనం ఒక వీడియో తీసుకురావడం జరిగింది. ఆ వీడియోలో హ్యాక్ ఏ విధంగా జరిగింది, హ్యాక్ జరిగిన తర్వాత ఎక్స్చేంజ్ యొక్క మేనేజ్మెంట్ ఆ హ్యాక్ అయిన డబ్బుని వెనక్కి తీసుకురావడానికి ఏ విధమైన చర్యలు చేపట్టింది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి, ఈ అప్డేట్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి శుభవార్తలా చెప్పుకోవచ్చు మనం. సో ఈ అప్డేట్స్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఒకవేళ మీరు వర్జిరిక్స్ యూజర్ అయి ఉంటే, మీ డబ్బులు ఎక్స్చేంజ్ లో లాక్ అయిపోయి ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీ డబ్బులు ఎప్పుడు వెనక్కి వస్తాయి, ఎంత ఛాన్స్ ఉంది మీ డబ్బులు వెనక్కి వచ్చేదానికి, అండ్ మీ ఏవైతే డబ్బులు పోయాయో దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఒకవేళ మీరు వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ లో షిబా ఇను, ఎథీరియం, మాటిక్, గాలా, పీప్, యుఎస్డిటి, డెన్, క్రోమియా, సెలర్ నెట్వర్క్, ఫ్రాంటియర్, ఈ 10 టోకెన్లు ఏవైతే స్క్రీన్ పైన కనిపిస్తున్నాయో ఈ 10 టోకెన్లలో ఏ టోకెన్ అయినా మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏదైతే మల్టీ సైన్ వాలెట్ వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ హ్యాక్ చేయబడిందో ఆ వాలెట్ లో మెజారిటీ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీస్ ఇవే ఉన్నాయి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వర్జిరిక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ లో ఎవరైతే యూజర్స్ అందరూ వాళ్ళ డబ్బుల్ని డిపాజిట్ చేస్తారో సో వాటిని ఎక్స్చేంజ్ యొక్క రిజర్వ్స్ అంటారు. సో ఈ ఎక్స్చేంజ్ యొక్క రిజర్వ్స్ లో ఓన్లీ 41% ఆఫ్ ద ఫండ్స్ మాత్రమే జూలై 18th రోజు జరిగిన హ్యాక్ లో హ్యాకర్స్ దొంగలించగలిగారు. అండ్ మిగతా 59% ఆఫ్ ద ఫండ్స్ అనేవి ఎక్స్చేంజ్ లో ఇంకా అలాగే ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ లో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి, దాంట్లో 59,000 అయితే వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గర ఇంకా కూడా సేఫ్ గా ఉన్నాయి. మీకు ఆ ఫండ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీ ఫండ్స్ మొత్తం పోయాయి అనే భయం మీకు అక్కర్లేదు. అదండి మన ప్రీవియస్ వీడియో యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. ఇంకా వేరే ఇతర డీటెయిల్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఈ హ్యాక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఇలాంటి హ్యాక్ ఫ్యూచర్ లో గురవ్వకుండా ఏం చేయాలో, ఆ స్టెప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఆ వీడియోని వెళ్ళి మళ్ళీ చూడండి. ఇక నుంచి వీడియోలో వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ నుంచి ఏవైతే 2,000 కోట్ల రూపాయలు దొంగలించబడ్డాయో వాటిని వెనక్కి తీసుకురావడానికి వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, ఆ స్టెప్స్ వల్ల ఏ విధమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ యొక్క ఎథీరియం మల్టీ వాలెట్ నుంచి ఏవైతే ఫండ్స్ హ్యాకర్స్ దొంగలించారో ఆ ఫండ్స్ ని వెనక్కి తీసుకురావడానికి వీళ్ళ ఒక బౌంటీ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఈ బౌంటీ ప్రోగ్రామ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎథీరియం డెవలప్మెంట్ పైన ఒక అవగాహన ఉంటే, ఆన్ చైన్ యాక్టివిటీ పైన ఒక అవగాహన ఉంటే మీరు కూడా ఈ బౌంటీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ బౌంటీ ప్రోగ్రామ్ లో 2 kinds ఆఫ్ బౌంటీస్ ఉన్నాయి. ఫస్ట్ బౌంటీ ఏంటంటే, ఈ ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అండ్ ఈ ఫండ్స్ హ్యాకర్స్ వాలెట్ నుంచి ఏ ఎక్స్చేంజ్ కి వెళ్ళాయో మీరు గుర్తించి ఆ డీటెయిల్స్ ని వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఆ ఎక్స్చేంజ్ తో మాట్లాడి వాళ్ళ ఫండ్స్ ని ఫ్రీజ్ చేపిస్తారు. అండ్ మీరు ఇచ్చిన ఆ టిప్ ని బట్టి మీకు $10,000 వరకు రివార్డ్ అనేది వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇస్తారు. అంతేకాకుండా ఎవరైతే వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఉంటారో, అంటే సమాజం యొక్క మంచి కోసం హ్యాక్ చేసే వాళ్ళని వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు అనమాట. సో ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరైతే ఈ ఫండ్స్ ని వెనక్కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళకి ముందుగా వీళ్ళు అనౌన్స్ చేసిన రివార్డ్ ఏంటి అంటే, వాళ్ళు $1 లక్ష వెనక్కి తీసుకొచ్చారనుకోండి, దాంట్లో $5,000 వాళ్ళకి రివార్డ్ గా ఇస్తామని చెప్పారనమాట. దాని తర్వాత వీళ్ళ మనసు మార్చుకొని ఏవైతే రివార్డ్స్ ఉన్నాయో ఆ రివార్డ్స్ ని 5% నుంచి 10% కి ఇంక్రీజ్ చేశారు. అంటే ఒకవేళ ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్, బ్లాక్ చైన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళు $1 లక్ష ని వెనక్కి తీసుకురావడానికి హెల్ప్ చేశారనుకోండి, దాంట్లో 10% ఫండ్స్ అనేవి వీళ్ళకి వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు రివార్డ్ కింద ఇస్తామని చెప్పారు. అంటే ఏవైతే 2,000 కోట్ల రూపాయలు హ్యాకర్స్ దొంగలించారో ఆ 2,000 కోట్ల రూపాయల్లో 200 కోట్ల రూపాయలు ఆ ఫండ్స్ ని వెనక్కి తీసుకురావడానికి హెల్ప్ చేసే వాళ్ళకి బౌంటీ రివార్డ్ కింద ఇస్తామని వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు వీళ్ళ యొక్క బౌంటీ ప్రోగ్రామ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, వర్జిరిక్స్ ఎక్స్చేంజ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్. వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, హ్యాకర్స్ కావచ్చు, సో వాళ్ళు ఈ ఫీల్డ్ లో, హ్యాకింగ్ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ అయి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే వీళ్ళు బౌంటీ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశారో మీకు తెలిసిన విషయమే, ఎవరు కూడా వాళ్ళకి సొంత లాభం లేకుంటే ఏ పన్నైనా చేయరు. సో ఈ బౌంటీ ప్రోగ్రామ్ లో మంచి ఒక $23 million వరకు రివార్డ్స్ వీళ్ళు అనౌన్స్ చేయడం వల్ల వరల్డ్ వైడ్ లో ఉన్న బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, హ్యాకింగ్
హ్యాకింగ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ డబ్బుల్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే $23 million అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. వీళ్ళు ఈ బౌంటీ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసిన తర్వాత వరల్డ్ వైడ్ గా వీళ్ళకి 80 ఇంటెంట్స్ వచ్చాయన్నమాట విత్ ఇన్ 24 hours. వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళ యొక్క బౌంటీ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన 24 గంటల్లోనే వీళ్ళకి వరల్డ్ వైడ్ గా డిఫరెంట్ హ్యాకింగ్ ప్రొఫెషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ నుంచి 80 ఇంట్రెస్ట్ వచ్చాయన్నమాట. సో దీంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఈ డబ్బుని వెనక్కి తీసుకురావడానికి ఎటువంటి స్టెప్స్ ని ఫాలో అవ్వచ్చు, ఎటువంటి ప్లాన్స్ వేయచ్చు, ఇలాంటి డీటెయిల్స్ తో వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ ని వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ బెస్ట్ కేస్ సినారియో ఏంటి అంటే ఏదైతే ఈ $23 million ఆఫర్ ఉందో అది హ్యాకర్స్ కి కూడా వర్తిస్తుంది. సో బెస్ట్ కేస్ సినారియోలో ఈ లజారిస్ గ్రూప్ హ్యాకర్స్ వాళ్ళు 90% ఆఫ్ ద ఫండ్స్ ని వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ కి ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే $23 million అంటే టోటల్ ఫండ్స్ లో ఏదైతే 10% వాల్యూ ఉందో ఆ 10% USDT ని వీళ్ళు వాళ్ళ దగ్గర లీగల్ గా ఉంచేసుకోవచ్చు. మనకు తెలిసింది బ్లాక్ చైన్ లో ఏ విషయమైనా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అండ్ ఫండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా ఆ ఫండ్స్ యొక్క ట్రాకింగ్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. హ్యాకర్స్ ఏదైతే వీళ్ళు దొంగలించిన $230 million వర్త్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ ని లీగల్ గా ఖర్చు పెట్టడం అనేది చాలా కష్టం. కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న $230 million వర్త్ ఆఫ్ ఫండ్స్ ని వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ కి ఒప్పజెప్పి వాళ్ళ యొక్క 10% అంటే $23 million బౌంటీని క్లెయిమ్ చేసుకుంటే ఈ $23 million ని వాళ్ళు లీగల్ గా ఖర్చు పెట్టుకోవచ్చు. లెట్స్ హోప్ ఎవరైతే వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ ని హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఫండ్స్ ని ఒప్పజెప్పి $23 million బౌంటీ క్లెయిమ్ చేసుకోవాలని. సో ఇది ద బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో ఇలా హ్యాకర్స్ ఒకవేళ ఫండ్స్ వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ కి మళ్ళీ బ్యాక్ తిరిగి ఇచ్చేస్తే ఎవరైతే నష్టపోయారో ఫండ్స్ ని వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు విత్డ్రా ఇవ్వగలుగుతారు. ఈ బౌంటీ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నుంచి వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ యొక్క ఫౌండర్ నిశ్చల్ శెట్టి గారు అతను ఏం చెప్పారంటే ఈ బౌంటీ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి తనకు తెలిసిన చాలా మంది ప్రొఫెషనల్ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. నేనైతే ఈ ఇష్యూ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ అవుతుందని నమ్ముతున్నానని అతని యొక్క ట్వీట్ లో అతను తెలియజేయడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విత్డ్రావల్ ప్రాసెస్ అనేది మేము స్టార్ట్ చేస్తాం ఎక్స్చేంజ్ పీపుల్ యొక్క ఫండ్స్ అనేవి మేము వెనక్కి ఇస్తామని అతని యొక్క ట్వీట్ లో తెలియజేశారు. ఇంకొక అప్డేట్ లో నిశ్చల్ శెట్టి ఏం చెప్పారంటే మేము విత్డ్రావల్స్ డిపాజిట్స్ ట్రేడింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎక్స్చేంజ్ కి మళ్ళీ పాత వైభవం తెచ్చి ఎక్స్చేంజ్ ని కంప్లీట్ గా రన్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. మేము లా ఎన్ఫోర్స్మెంట్ తో పని చేస్తున్నాము. నాకు పర్సనల్ గా తెలిసిన కొంతమంది పీపుల్స్ తో నేను వర్క్ చేస్తున్నాను. చాలా మందితో డే టు డే బేసిస్ లో నేను డిస్కస్ చేస్తున్నానని అతని యొక్క ట్వీట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇతని యొక్క ట్వీట్ లో మెన్షన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఏవైతే $230 million గురి అయ్యాయో సో అవి ఓన్లీ డిజిటల్ అసెట్స్ మాత్రమే. ఏవైతే INR ఫండ్స్ ఉన్నాయో ఎక్స్చేంజ్ లో ఎవరైతే INR ని డిపాజిట్ చేశారో ఈ INR అనేవి అన్ఎఫెక్టెడ్ గా ఉన్నాయి. వీటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పీపుల్ కి విత్డ్రాల్స్ లో ఇచ్చేస్తాము అని చెప్పాడు. అండ్ వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ అనేది 100% సెక్యూర్ గా ఉంది. మా యొక్క వాలెట్ మాత్రమే హ్యాక్ అయింది, మా ఎక్స్చేంజ్ గానీ దాని యొక్క ఆపరేషన్స్ గానీ ఎవరు హ్యాక్ చేయలేరు అని నిశ్చల్ శెట్టి చెప్పడం జరిగింది. వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు $230 million ని రికవరీ చేయడానికి బౌంటీ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. అయితే దీంట్లో 10% అనేది బౌంటీ రివార్డ్స్ కింద పెట్టారు. అంటే ఏవైతే ఎక్స్చేంజ్ యొక్క రిజర్వ్స్ 41% ఆఫ్ రిజర్వ్స్ హ్యాక్ కి గురయ్యాయో సో దాంట్లో 10% ఆఫ్ ద ఫండ్స్ అనేవి హ్యాకర్స్ కి డిఫరెంట్ బ్లాక్ చైన్ ప్రొఫెషనల్స్ కి ఎవరైతే ఫండ్స్ ని రికవర్ చేయడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ వీళ్ళు ఇస్తే ఆ ఫండ్స్ అనేవి ఫ్యూచర్ లో ఏ విధంగా రికవర్ అవుతాయి అనే ప్రశ్న ఎవరికైనా సహజంగా వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 59% ఆఫ్ ద ఫండ్స్ అనేవి ఇంకా సెక్యూర్ గా ఉన్నాయి అండ్ ఏదైతే 41% ఆఫ్ ద ఫండ్స్ ఉన్నాయో దాంట్లో కేవలం 10% ఆఫ్ ద ఫండ్స్ మాత్రమే ఈ ఫండ్స్ ని రికవరీ చేయడానికి వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద అనౌన్స్ చేసింది. అంటే రఫ్ గా లెస్ దెన్ 5% అనమాట. ఒకవేళ మీరు ₹1,00,000 ఎక్స్చేంజ్ లో డిపాజిట్ చేసి ఉంటే ఈ ₹1,00,000 59% అనేవి ఇంకా సేఫ్ గా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఏవైతే ఫండ్స్ లాస్ అయిపోయాయో ఆ ఫండ్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా విత్డ్రా అయిపోతే దాంట్లో 10% అంటే 41% లో 10% హ్యాకర్స్ కి గానీ ప్రొఫెషనల్స్ గానీ వెళ్ళిపోతుంది. అంటే రఫ్ గా టోటల్ రిజర్వ్స్ లో ఒక 5% కంటే తక్కువ అమౌంట్ అనేది ఈ హ్యాక్ అయిన ఫండ్స్ ని వెనక్కి తీసుకురావడానికి వర్జిరెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ లో ₹1,00,000 డిపాజిట్ చేశారనుకోండి దాంట్లో 95,000కు పైగా ఫండ్స్ అనేవి మీకు వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఈ రివార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా వీళ్ళు ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో ప్రొఫెషనల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ రివార్డ్స్ కోసమైనా కానీ వరల్డ్ వైడ్ గా ఉన్న సెక్యూరిటీ కంపెనీస్ టాప్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఇవన్నీ వర్క్ చేసి ఈ ఫండ్స్ ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. సో మీ ఫండ్స్ అనేవి వీలైనంత తొందరగా ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు రికవర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. అండ్ ఏవైతే ఈ 5% ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయో ఆ
5% ఆఫ్ ఫండ్స్ ని పీపుల్ కి టోకెన్స్ రూపంలో మేము ఇస్తాము. వర్జరిక్స్ టోకెన్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ లో ఏవైనా ప్రాజెక్ట్స్ వస్తే ఆ ప్రాజెక్ట్స్ నుంచి ఎయిర్ డ్రాప్స్ కావచ్చు, ఈ రూపంలో ఆ లాస్ ని కూడా మేము రికవరీ చేస్తామని నిశ్చల్ శెట్టి ఇంకొక అప్డేట్ లో తన ట్వీట్ లో మెన్షన్ చేస్తూ చెప్పడం జరిగింది. అండ్ ఓవర్ గా ఒకవేళ వీళ్ళు కొత్త టోకెన్ ని అనౌన్స్ చేసి ఆ టోకెన్ ని కేవలం ఈ ఫండ్స్ రికవరీ కోసమే కేటాయిస్తే ఎక్స్చేంజ్ మళ్ళీ ట్రేడింగ్ లోకి వెళ్తే దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ ని యూజ్ చేస్తూ ఈ టోకెన్ ని బర్న్ చేసి పీపుల్ కి ఆ టోకెన్ కి ఇంకా చాలా యూజ్ కేసెస్ క్రియేట్ చేసి పీపుల్ కి ఈ టోకెన్ ని నష్టపరిహారంగా చెల్లిస్తామని నిశ్చల్ శెట్టి తన యొక్క ట్వీట్ లో తెలియజేశారు అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు వర్జరిక్స్ ఎక్స్చేంజ్ లో ఫీజు అనేది ఏ విధంగా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో యావరేజ్ గా వర్జరిక్స్ ఎక్స్చేంజ్ లో ప్రతి ట్రాన్సాక్షన్ పైన 0.26% అనేది వర్జరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు మేకర్ అండ్ టేకర్ ఫీ కింద కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఒకవేళ వర్జరిక్స్ ఎక్స్చేంజ్ $10 billion వాల్యూమ్ చేసింది అనుకోండి, సో రఫ్ గా వీళ్ళకి టోటల్ ట్రేడింగ్ వాల్యూమ్ లో యావరేజ్ గా 0.025% అంటే 2075 crores అనేవి వీళ్ళకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అంటే ఈ ప్రాఫిట్ ని యూజ్ చేసి ఏదైతే ఈ 5% ఉందో ఎక్స్చేంజ్ యొక్క ఎక్స్పెండిచర్స్ కానీ శాలరీ ఎంప్లాయీ శాలరీస్ కానీ ఆపరేషనల్ కాస్ట్ పోయినా ఈ 5% అనేది ఈజీగా వీళ్ళు రికవర్ చేయవచ్చు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ గానీ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ వాళ్ళు వ్యవహరిస్తున్న ధోరణి పైన గానీ నా యొక్క ఒపీనియన్ మీరు అడిగితే నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఒక ఎక్స్చేంజ్ సుమారుగా తన రిజర్వ్స్ నుంచి రఫ్ గా 50% ఫండ్స్ అనేవి హ్యాక్ కి గురైతే కనీసం ఒక ఎక్స్చేంజ్ యొక్క రిప్రజెంటేటివ్ గా నిశ్చల్ శెట్టి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి లైవ్ లో పీపుల్ కి ఆన్సర్ చెప్పి మీ డబ్బులు సేఫ్ గా ఉన్నాయి, మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది కనీస బాధ్యత. సో ఇది చేయకుండా ఓన్లీ ట్వీట్స్ పెట్టి నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అంటే నాకు అది కొంచెం ప్రొఫెషనల్ గా అనిపించలేదు. అండ్ రెండో విషయం ఏమిటంటే, ఏవైతే ఫండ్స్ దొంగలించబడ్డాయో దాంట్లో 10% ఆఫర్ చేస్తాం, సరే ఓకే 10% ఆఫర్ చేస్తే పీపుల్ అనే వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి ఒక లాభం కోసం పనిచేసి ఫండ్స్ ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. బట్ 10% ఆఫర్ చేస్తాము 5% ఆఫర్ చేస్తామని చెప్పడానికి వీళ్ళెవరు? దాని మీద కొన్ని నార్మ్స్ లేవా? అంటే గవర్నమెంట్ ఓన్లీ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాంట్లో 30% తీసుకొని ఓకే వీఆర్ ఫుల్ఫిల్ అనుకుంటారా? అసలు ఎక్స్చేంజ్ ఇటువంటి పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఏ విధమైన సపోర్ట్ ఇస్తుంది? గవర్నమెంట్ ఈ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేసే పీపుల్ దగ్గర ట్యాక్స్ తీసుకోవడమే కాకుండా ఏ విధమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనే ప్రశ్నలు నాకు ఉన్నాయి. వర్జరిక్స్ ఎక్స్చేంజ్ దగ్గర మంచి సైబర్ సెక్యూరిటీ టీం లేకపోయినా వీళ్ళిచ్చే రివార్డ్స్ కి ఆశపడి వరల్డ్ వైడ్ గా ఉన్న ఎక్స్పర్ట్స్, హ్యాకర్స్ వీళ్ళందరూ ప్రయత్నం చేసి డబ్బుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్న ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఈ డబ్బులు పోయిన యూజర్స్ కొంతమంది టెలిగ్రామ్ లో గానీ ట్విట్టర్ లో గానీ నా డబ్బులు పోయాయి అని డిస్కస్ చేయడం కావచ్చు, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దీని గురించి మాట్లాడడం చేసిన తర్వాత కొంతమంది గ్రూప్ ఆఫ్ స్కామ్స్టర్స్ మేము వర్జరిక్స్ ఎక్స్చేంజ్ యొక్క కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం, మీ వరకు మీ ఫండ్స్ అనేవి రికవర్ అయిపోయాయి, మేము మీ ఫండ్స్ ని వెనక్కి తీసుకొస్తామని పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు దొంగలించే ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. సో ఇలా టెలిగ్రామ్ లో, ట్విట్టర్ లో, డిస్కార్డ్ లో, ఈమెయిల్ లో కూడా వర్జరిక్స్ ఎక్స్చేంజ్ ఏ విధంగా అయితే మెయిల్స్ పెడుతుందో అదే విధంగా సిమిలర్ గా ఉండే ఈమెయిల్ అకౌంట్స్ నుంచి మెయిల్స్ పెట్టి పీపుల్స్ ని స్కామ్ చేయడము ఇలాంటి విషయాలను చేస్తున్నారు అనమాట. సో మీరు ఇలాంటి స్కామ్స్ నుంచి దూరంగా ఉండి వర్జరిక్స్ ఎక్స్చేంజ్ హ్యాక్ కి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని ట్రాక్ చేస్తూ ఏవైతే అఫీషియల్ అప్డేట్స్ ఉంటాయో వాటిని మాత్రం ఫాలో అవ్వండి. వర్జరిక్స్ ఎక్స్చేంజ్ లో ఒకవేళ విత్డ్రాల్స్ అనేవి ఫ్యూచర్ లో వస్తే ఖచ్చితంగా అవి వాళ్ళ ఎక్స్చేంజ్ అకౌంట్స్ లోనే వస్తాయి తప్ప బయట ఏ థర్డ్ పార్టీ సర్వీసెస్ నుంచి ఈ విత్డ్రాల్స్ అనేవి వర్జరిక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇవ్వమని చెప్పారు. సో బీ సేఫ్. ఫర్దర్ గా ఈ హ్యాక్ కి సంబంధించిన క్రూషియల్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మనం మన ఛానల్లో ఆ అప్డేట్స్ అనేవి తీసుకొస్తాం. ఈ వీడియో లైక్ టార్గెట్ అనేది ఒక 20 likes అండి. సో మీరు 20 likes కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇటువంటి ఇంకా వీడియోస్ తేవడానికి కూడా మమ్మల్ని మోటివేట్ చేసినట్లు ఉంటుంది. వర్జరిక్స్ ఎక్స్చేంజ్ యొక్క మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మార్కెట్ లో వస్తున్న రకరకాల ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్స్, రకరకాల పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు క్రిప్టో దునియా.